సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ మహిళలు కుటుంబాలను ముందుకు నడిపే శక్తి కలిగిన వారని, అలాంటి వారు పాలనలోకి వస్తే దేశం మరింత స్థిరంగా అభివృద్ది చెందుతుందని చెప్పారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ అంశం చర్చలకే పరిమితమైందని, దీనిని అమలు చేసే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీ చూపించారని అన్నారు. మహిళలే కనుక ఎక్కువ మట్టుకు చట్టసభల్లో ఉంటే వారికి సులభం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీస్ స్టేషన్లలో కూడా, న్యాయ వ్యవస్థలో కూడా మహిళలకు న్యాయం త్వరగా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడైనా కూడా చట్టసభలలో కూడా ఇంకా మహిళలు ఉంటే పోలీస్ స్టేషన్లలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడా వాళ్ళకు తొందరగా అవకాశం కల్పించడానికి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి న్యాయ వ్యవస్థలలో మహిళలకు న్యాయం త్వరగా అందే పరిస్థితి వస్తుంది అని చెప్పి అనుకొని 40 సంవత్సరాలుగా మహిళలకు సాధికారిత గురించి ఈ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉంది. మహిళలకు సాధికారిత అందించాలి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి, మహిళలకు చట్టసభలలో తీసుకురావాలి అని చెప్పి. కానీ ఎప్పుడూ కూడా ప్రాధాన్యతను ఇవ్వలేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళకి ప్రాధాన్యతను కల్పించలేదు. పూర్తిగా అట్లా ఆ విషయంలో మహిళల పట్ల వాళ్లకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇన్ని ఏళ్లలో ఏ రోజు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని మహిళలకు మాత్రం న్యాయం జరపలేదు. ఇప్పుడైనా కనీసం ఇన్నేళ్ళు వాళ్ళు మద్దతు ఇవ్వలేదు కదా, వాళ్ళు న్యాయం చేయలేరు కదా, కనీసం ఇప్పుడైనా మోదీ గారు ఏదైతే నిర్ణయాన్ని తీసుకురో ఆ నిర్ణయానికి, ఈ మహిళా బిల్లుకు అడ్డుపడకుండా, వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా వాళ్ళు అందరూ కూడా ఈరోజు మహిళల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకొని ఈ బిల్లును ఎలా అడ్డుకోవాలి అని ఆలోచిస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇది మోదీ ఏ విధంగా అయినా కూడా ఈ రిజర్వేషన్ తెచ్చేటట్టుండు, ఎట్లయినా అమలు చేసేటట్టుండు. ఈ బిల్లును అమలైతే మనకు పేరు రాదు, మనకు ఇబ్బందులు అవుతాయి, ఈ పేరు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికే పోతుంది. కాబట్టి ఈ బిల్లును మనం ఎట్లా ఆపాలి అని చెప్పి ఈరోజు అందరూ కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఈ బిల్లును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహిళల ఆశలకు అడ్డుపడితే దేశవ్యాప్తంగా కూడా మహిళలు సహించరు అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు ఏ విధంగా హక్కులు కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకు చట్టసభలకు తీసుకురావాలి, ఏ విధంగా మహిళలను అన్ని రంగాలలో వాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళను పాలన అందిస్తూ వాళ్ళు ఉండే విధంగా చూడాలని చెప్పి ఒకవైపు నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తుంటే, మరోవైపు ఏమో ఈ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా దాన్ని ఎట్లా ఆపాలే బిల్లును అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రం 11 సంవత్సరాల మన బాగిల్పు అనే సంస్కారం నుంచి బయటపడేసి ఈరోజు మహిళలకు ఒక బలం కలిగించినటువంటి ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. లేకుంటే ఒకప్పుడు ఎవరో భార్యాభర్తలు కొట్లాడినటువంటి ఇంట్లోకి వెళ్ళిపోనేటువంటి, కానీ ఈరోజు పరిస్థితి ఏంది, కొట్లాడినా కూడా ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆయన పోవాల్సిన పరిస్థితి తప్ప మహిళలు బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా చేసినటువంటి ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. వచ్చే సంవత్సరాలలో మహిళలను కేవలం లబ్ధిదారులుగానే కాకుండా, ఒక లబ్ధిదారులుగానే కాకుండా పాలనలో భాగస్వాములు అయ్యేటట్టు, అంటే వాళ్ళకు కూడా దానిలో భాగస్వామ్యం ఉండే విధంగా నిర్ణయాలు తీసుకొని నిలబెట్టడం మోదీ ప్రభుత్వం స్పష్టంగా చేయడం కోసమే ఈరోజు 33% రిజర్వేషన్లను మహిళలకు అందించడం జరుగుతుంది. చట్టసభల్లో వాళ్ళ గొంతులు వినిపించి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజికంగా, రాజకీయంగా 3 రంగాలలో కూడా మహిళలు శక్తివంతులుగా తయారయ్యి తద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన కూడా పూర్తి కావాలనేది ఒక లక్ష్యం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అని తెలియజేస్తున్నారు. విద్య, నైపుణ్యం
భవిష్యత్తు నాయకత్వానికి కూడా పునాది పడేలాగా ఈ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఇప్పుడు జనగణన, కులగణన అని ఏదైతే అంటున్నారో ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ యొక్క రిజర్వేషన్లు అయిన తర్వాత దేశ పాలనలో మరి సముచిత స్థానం కల్పించడానికి తీసుకొచ్చిన చరిత్రాత్మక నిర్ణయం నారీ శక్తి వందన్ అధినియం. ఇది చేరాలంటే నారీ శక్తి బలపడాలి. ఈ యొక్క వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరాలంటే ఆడవాళ్ళ శక్తివంతులుగా తయారు కావాలి, నారీ శక్తి బలపడాలి అని చెప్పి అదే నమ్మకంతో మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మరి ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. బలపడాలంటే భారత్ బలపడుతుంది, నారీ శక్తి బలపడితేనే భారత్ బలపడుతుంది. అంటే నారీ శక్తులందరూ కూడా బలంగా ఉండి ఈరోజు అన్ని చట్టసభలలో మహిళలు కనుక ఉంటే భారతదేశం కూడా బలపడుతుంది. కాబట్టి ఇది కేవలం బిల్లు కాదు, ఇది కోట్లాది మంది ఆడబిడ్డల గౌరవ యాత్ర. రండి ఈ చరిత్రాత్మక మార్పుకు మద్దతులు తెలుపుదాం. పార్టీలకు అతీతంగా అందరు మహిళలు కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకానికి అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే